ప్రేక్షకులకు నమస్కారం. నిన్న జనం విజయకేతనం జెండా అనే ఒక కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో అట్టహాసంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో లక్షలాది తెలుగు తమ్ముళ్ళు జన సైనికుల మధ్య అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కూటమి ఒక విజయవంతమైన టీంగా, అదేవిధంగా జగన్ టీం ఏదైతే ఉందో చీటింగ్ టీంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన జరుగుతూ ఉంది. ఈ సభ నుంచి తెలుగు తమ్ముళ్లకు ఒకటే సంకేతం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసైనికులకు పవన్ కళ్యాణ్ గారు ఒకటే సంకేతం ఇవ్వడం జరిగింది. వైసీపీని సాగనంపుదాం, కలిసి రండి, రాబోయే కాలంలో ఒక ప్రజా రంజిక పాలనను మనం అందిద్దామనే ఒక రాష్ట్రం కొరకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటా ఉన్నావు. మరి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళమైన మేము జన సైనికులు, అదేవిధంగా తెలుగు తమ్ముళ్ళం సై అంటా ఉన్నాం. నిన్ను ఇంటికి సాగనంపడానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యే వరకు విశ్రాంత పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో మన దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడవడం లేదు. మన రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వారి మీద దాడులు చేయడం, ప్రశ్నించే వారి మీద తప్పుడు అక్రమ కేసులు పెట్టడం, దీనివల్ల ప్రజా యొక్క జీవనాన్ని అస్తవ్యస్తం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఆ విశ్రాంత రాబోయే ఎన్నికల్లో అందరం సంసిద్ధంగా ఉండి కార్యకర్తలందరూ ఏకతాటి మీద జన సైనికులను కలుపుకొని మనం అందరం పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రాంత పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనైతేనేమి జనసేన సైనికులనైతే కోరుకుంటూ, నా పేరు సయ్యద్ షకీల్ అహ్మద్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి, నందికొట్కు. థ్యాంక్ యూ.